హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పుచ్చకాయ పుచ్చకాయ లిక్విడ్ గురించి చెప్తున్నానండి. ఇది సమ్మర్లో స్పెషల్ అండి. దీని గురించి ఇప్పుడు చూపిస్తాను. ఇదండి, ఒక చిన్న సైజు పుచ్చకాయని ఈ విధంగా పీసెస్ చేసుకున్నాను. ఈ విధంగా పీసెస్ చేసుకొని దీన్ని మిక్సీలో పట్టాలండి. మిక్సీలో పట్టేశాక అది ఈ గిన్నెడు గుజ్జు వచ్చిందండి. గిన్నెడు ముప్ప వచ్చింది. దీన్ని నేను 4 లీటర్లో కలిపాను. ఈ గుజ్జుని దీంట్లో ఈ మాత్రం బెల్లం వేయాలండి. ఈ మాత్రం బెల్లం వేసి దీన్ని రోజు మనము డిలీట్ చేయాలండి. ఇది 2-3 రోజులు ఉంచాలి. ఉంచిన తర్వాత 4వ రోజు మనము మొక్కలకు స్ప్రే చేయొచ్చు, లేదంటే పెద్ద మొక్కలైతే పోసుకోవచ్చు. అంటే వడగట్టాలండి. వడగడితేనే స్ప్రే అవుతుంది. దీన్ని ఇట్లా రోజు పొద్దున సాయంత్రం వీలవుతే ఒక పూటైనా కానీ మనము రోజు కర్రబెట్టి కలుపుతూ ఉండాలి. అంటే బెల్లం కరగాలి కదండి, దాని గురించి. ఇప్పుడు ఇది ఎందుకంటే దీని గురించి కొన్ని విషయాలు చెప్తాను. పెట్టండి. దీంట్లో ఎన్పికే ఉంటుందండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం 3 ఉంటాయి. ఇది ఆకుకూరలకు ఎప్పుడు వేయాలంటే, మనం స్ప్రే చేయాలంటే ఆకుకూరలకు స్ప్రే మాత్రమే చేయాలి. ఎప్పుడంటే జర్మినేషన్ అవుతుంటాయి చూడండి, ఆ టైంలో మనము చేయాలి. ఆకుకూరలను ఎప్పుడు కూడా మనం నాటేటప్పుడు, గింజలు వేసుకునేటప్పుడు ముందు నీడలోనే వేయాలి. జర్మినేషన్ అయినప్పుడు మనం ఎండలో పెట్టుకోవాలి. అప్పుడు మనకి సమ్మర్లో బాగా ఆకుకూరలు బాగా వస్తాయి. ఇది 1:4 మామూలుగా 4 లీటర్స్ నానబెట్టుకున్నాక మనం రోజు ఇట్లా కలుపుతూ ఉండి 4వ రోజు 1:4 అంటే 4 లీటర్లకి ఇంకో మొత్తం 16 లీటర్ల నీళ్లు కలుపుకొని మనము వడగట్టుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఆకుకూరలకైతే. మిగతా మొక్కలకైతే మనము డైరెక్ట్ గా ఇది వడగట్టుకోకర్లేదండి, డైరెక్ట్ గా కూడా వేయచ్చు. మనం ఈ ఆకుకూరలు బాగా పెద్దగా ఆకు రావాలంటే మనకు ఈ లిక్విడ్ అనేది అవసరం అండి. దీన్ని కూడా మనము పుచ్చకాయలు దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి, సమ్మర్లో పుచ్చకాయలు ఎక్కువ దొరుకుతున్నాయని చెప్పేసి మనం రోజు పోయకూడదు. 15 డేస్కి ఒకసారి కానీ, లేకపోతే 3 వీక్స్కి ఒకసారి కానీ పోయాలి. ఎందుకంటే ఈ పుచ్చకాయలో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోయొచ్చు. పచ్చగా ఉండే ఏ కూరగాయ అయినా కానీ దాంట్లో ఎన్పికే అనేది ఉంటుందండి. అది మొక్కలకు బాగా పనిచేస్తుంది. ఇది లైట్ వెయిట్ ఫెర్టిలైజర్ అండి. లైట్ గా ఉంటుంది కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది. ఆకులు పెద్దగా వస్తాయి. ఇంకొకటి, దీన్ని మనం 3 రకాలుగా ఉపయోగించండి. ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది మనము బెల్లం లేకుండా కూడా ఉట్టిగా కూడా నానబెట్టుకోవచ్చండి. అంటే ఉట్టిగా మనము కలుపుకోవచ్చు. అయితే బెల్లం లేకుండా అయితే ఒకటి రెండు రోజులు సరిపోతుంది. 3వ రోజు డైరెక్ట్ వాడుకోవచ్చు. లేదు అంటే బెల్లం కలుపుకుంటూ మాత్రం ఇది బెల్లం అంతా కరగాలి, ఈ మనకి ప్రాసెస్ అవ్వాలి కాబట్టి 3-4 రోజులు పెట్టాలండి. కనీసం మినిమం 3 రోజులు. 4వ రోజు మనం డెల్యూట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ ని మనము ఆకుకూరలకు మాత్రం స్ప్రే చేయాలి. విడిగా పెద్ద మొక్కలకైతే మనం పెద్ద మొక్కలు కానీ కుండీలో ఉండే మొక్కలకి మనం డైరెక్ట్ ఇవ్వచ్చు. ఎలా అంటే మామూలుగా మనం డెల్యూట్ చేస్తాం కాబట్టి ఆ విధంగా ఇవ్వచ్చు. డెల్యూట్ చేసి ఇస్తాము. ఇంకోటి, మనం ఈ పుచ్చకాయ ముక్కల్ని కూడా మనము వడగట్టిన తర్వాత ఒక్కొక్కసారి మిక్సీలో బాగా వచ్చేస్తాయండి, కలిసిపోతాయి. లేదంటే కొద్దిగా మిగులుతాయి. మిగిలినప్పుడు వీటిని వేస్ట్ చేయకుండా మనము సాయిల్ పక్కకు జరిపి ముక్కల్లో ఈ ముక్కలు కొన్ని మనం మొక్కను బట్టి పీసెస్ వేసేసి మట్టి కప్పేయాలండి. ఇది మాత్రం ఎండాకాలం మాత్రమే చేయాలండి. ఇదంతా ఈ ప్రాసెస్, ఈ ముక్కలు వేసే ప్రాసెస్. తర్వాత వేరే కాలాల్లో ఏంటంటే లోపల కుళ్ళిపోతుందండి. కుళ్ళిపోయి వేరే వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. ఈ పుచ్చకాయ ఫర్టిలైజర్ ని 3 పద్ధతుల్లో మాత్రం ఉపయోగించవచ్చు. ఒకటి, పుచ్చకాయ బెల్లం కలిపి డెల్యూట్ చేసుకొని మనము స్ప్రే చేయొచ్చు. పెద్ద మొక్కలకైతే
వేరే మొక్కలకైతే మనము ఈ పుచ్చకాయ ముక్కల్ని పక్కన పెట్టి మట్టి కలిపేసి చెయ్యొచ్చు. లేదు అంటే డైరెక్ట్ కూడా మనం వాటర్ పోసుకోవచ్చు. ఇదండి పుచ్చకాయ ఫర్టిలైజర్ గురించి. ఇది ఓన్లీ సమ్మర్ లో మాత్రం బాగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా మిగతా కాలాల్లో అనేది మనకు వర్షాలు పడుతుంటాయి కాబట్టి అంత ఇదిగా పనిచేయదు అనుకుంటాను. ఇది పుచ్చకాయ ద్రావణం మాత్రం చాలా మంచిదండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ అండి.